భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణ హోమానికి మనం ఎంతో చింతిస్తున్నాం. అమాయకులను 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా మనవారు కూడా ఉగ్రవాదుల్ని దెబ్బతీశారు. మరి మన భారతీయులకు, సైనికులకు వందనాలు. మరి అదే క్రమంలోనే 5 మంది సైనికులు కూడా చనిపోయినారు. మరి మన జిల్లావాసి మురళీ నాయక్ కూడా ఉగ్రవాదుల చేతుల్లో అమరులైనారు. మరి ఎవరైనా కానీ పాకిస్తాన్ వాళ్ళ చేతుల్లో కానీ ఉగ్రవాదుల చేతుల్లో కానీ అమరులైనప్పుడు ఆ గ్రామంలో వారి విగ్రహం పెట్టి వారికి ప్రతి సంవత్సరం కూడా మనము వర్ధంతి జరపాలి. మన బాధ్యత అది. ఎందుకంటే సైనికులు బార్డర్లో కాపలా ఉంటేనే మనం జీవిస్తున్నాం. ఇక్కడ 24 గంటలు తల్లిదండ్రులు వదిలి, భార్య పిల్లలను వదిలి, స్నేహితులు వదిలి వాళ్ళు అక్కడ మన కోసం 24 గంటలు కాపలాగా ఉంటూ ప్రాణాలు తెగించి వాళ్ళు పనిచేస్తున్నారు. మరి వారందరికీ కూడా పాదాభివందనం. మొన్న వార్తల్లో వినడం ఏమంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైంది. దాదాపుగా 18,000 మంది సైనికులు అమరులైనారు. వారందరికీ కూడా పాదాభివందనం. ఇకనైనా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన చేసి ఎవరైనా సరే యుద్ధంలో అమరులైనప్పుడు వారు ఖచ్చితంగా వారి విగ్రహాలు పెట్టి మనం ఖచ్చితంగా వర్ధంతి జరపాల్సిందే. ఇప్పుడు సైనికులు లేని మన భారతదేశంలో ఎవరు కూడా జీవించలేము. ఈడ మనం ఇంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నామంటే ఆ మహానుభావులు ప్రాణాన్ని తెగించి మనకు కాపాడుతున్నారు. మరొక్కసారి సైనికులందరికీ పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళతో సమానము. మనకు 24 గంటలు కాపలా ఉంటూ మన దేశాన్ని, మన ప్రజలందరినీ కూడా రక్షిస్తున్నారు. కాబట్టి మరొకసారి మన సైనికులకు పాదాభివందనం. అమరులైన వారికి ఖచ్చితంగా వారి విగ్రహాలు పెట్టి వారి యొక్క వర్ధంతిని ఖచ్చితంగా గ్రామంలో అయితేనేమి, మండలంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి ఖచ్చితంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజలు కూడా కోరుతున్నాం. వారిని ఎప్పుడు కూడా మనం మరవకూడదు. దైవంతో సమానం. మనకు వివిధ దళాలు ప్రతి ఒక్కరు కూడా మనకు దైవంతో సమానమే. వారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచన చేసి మనం జీవించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఎవరు అమరులైనా కూడా వారి యొక్క విగ్రహాలు పెట్టి వారి యొక్క వర్ధంతులు ఖచ్చితంగా మనం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.